మనకు ఏడుపెట్లు వస్తుంది ఎవరన్నా తిడితేను కొడితేను లేకుంటే మనసుకి ఏదన్నా నచ్చంది జరిగితే గప్పుడేపు వస్తుంది అవునా మరి ఇట్లా ఏం కాకుండా ఉట్టిగానే ఏడవమంటే ఏడుస్తామా మనం గప్పుడు ఏడ్చినా కానీ అది నవ్వినట్టే ఉంటుంది కదా మరి గీళ్ళేంది పైసలు ఖర్చు పెట్టి మరి ఏడుస్తామంటున్నారు పోని ఏమైనా బాధలున్నాయా అంటే అది లేదు కానీ చల్లటి ఏసీఆర్రలు మెత్తటి పరుపు పిలిస్తే ఊరికొచ్చే పనోళ్ళు నడిమిట్లా కూర్చొని శోకాలు పెట్టబోతున్నారు ఎందుకో మా తమ్ముడు సత్య చెప్తాడు ఈయనండ్రి ఇగో ఓతల్ల నాస్తనో బుబనో తినేటందుకు పోతాం బయటి దేశపోళ్ళు అయితే డబ్బుల రోజుల మీద టమాటా పచ్చలు ఆకులు వేసుకొని తిని కడుపు నింపుకుంటారు కదా కానీ జపాన్ దేశంలో టోక్యో అనే పట్టణంలో గమ్మతి హోటల్ ఉన్నది ఏడవాలంటే అని బుద్ధి పుట్టిన ఆడోళ్ళ కోసానికి సపరేట్గా మంచి మంచి అర్రలు కట్టిపించారు గండ్లకు పోయి ఎంతసేపు అంటే అంతసేపు ఏడిపోవచ్చు అంట మళ్ళా కండ్లు దూచుకునేటందుకు దస్తీలు కూడా మస్తు పీడమైన ఇస్తాడంట గిన్ని పైసలు ఖర్చు పెట్టినాక నిజంగానే ఏడుస్తారు కదా ఎవరైనా నాకైతే మస్తు జోక్ వస్తున్నది పైసలు ఖర్చు పెట్టుకొని ఏడవాలి నా చిత్రం కాకపోతే మొగానికి చక్కగా కూర భూ వండి పెట్టకుంటే చాలు ఈర మార తీడితే అప్పుడు మస్తు ఏడిపోస్తుంది మళ్ళా రోబోలని కనిపెట్టింది కానీ గీ ముచ్చట కూడా ఎరకలేనట్టున్నది జపాన్ వాళ్ళకు